హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఫలక్నామా కాళికాదేవి గురించి చెప్తున్నానండి. నేను ఫస్ట్ టైం వెళ్ళానండి ఫలక్నామా కాళికాదేవి గుడికి. అయితే అమ్మవారైతే బయటనే ఉందండి, ఒక గుడి లేదు, ఏమీ లేదండి. అమ్మవారికి ఒక రేకుల షెడ్ కింద చెట్ల కింద ఉందండి అమ్మవారు. ఒక ప్రక్కన శ్మశానము, ఒక పక్కన రైల్వే ట్రాక్ మధ్యలో ఉందండి అమ్మవారైతే. అమ్మవారు కూడా ఎలా ఉందంటే యాప చెట్టు, మారేడు చెట్టు, రాగి చెట్టు, 3 చెట్లు ఉన్నాయండి కలిసి. ఆ చెట్ల కింద ఉందండి అమ్మవారు. అయితే చాలా బాగుందండి అమ్మవారు. ఏ కోరిన కోరికలు నెరవేరుతాయంటండి. అయితే కోరిక కోరుకొని అక్కడ ముడుపు అయితే కట్టాలంట. ముడుపు కడితే అక్కడ కోరిక అయితే నెరవేరుతుందంట. నెలలోపు కోరిక నెరవేరిన తర్వాత 3 అమావాస్యలు, 5 శుక్రవారాలు వెళ్ళాలంట అండి కోరిక నెరవేరిన తర్వాత. అలా వెళ్తే మంచి జరుగుతుందంట అండి. మనిషి మీద ఏదన్నా దుష్టశక్తి కానీ, ఏదన్నా గాలి ధూళి ఏదన్నా ఉన్నా కానీ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర బొట్టు పెట్టుకుంటే అంతా పోతుందండి. ఇక్కడ ముడుపులు అయితే చాలా బాగా కడతారండి. ముడుపులు ఎట్లా కడతారంటే అసలు ఒక చెట్టు మొత్తం ముడుపులే ఉన్నాయండి ఇక్కడైతే. మేము వెళ్ళి చూసినప్పుడైతే నేను అక్కడ ఒక పూజారిని అడిగానండి, ఇక్కడ అమ్మవారు ఎప్పుడు వెలిసిందంటే ఒక 70 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ మైసమ్మ ఉందంటండి అక్కడ. మైసమ్మ ఉంటే మైసమ్మకు తోడు ఈ కాళికాదేవిని తీసుకొచ్చి ప్రతిష్ఠించారంట. అక్కడ ప్రతిష్ఠించి ఇప్పుడు 70 సంవత్సరాలు అవుతుందంట. కానీ ఎవ్వరు ఏది కోరుకున్నా జరుగుతుందంటండి. తప్పకుండా జరుగుతుందంట. అమ్మవారిని కోరుకొని మనం ఇంటి దగ్గర ఉండి తలుచుకొని మనం మొక్కుకొని నీ దగ్గరకు వస్తాము, మాకు ఇది నెరవేరుతాయి అంటే ఆ కోరిక కూడా నెరవేరుతాయంటండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే వెళ్ళాను. ఇక్కడ బోనాలు చేస్తారు, శివసత్తులు, బియ్యాలు పోసుకుంటారు, యాటలను కోస్తారు, మేకలను కోస్తారు, అసలు కోళ్ళను చాలా జాతరలాగా చేస్తారండి. ఇక్కడైతే శుక్రవారము, మంగళవారము, ఆదివారం రష్ అయితే ఎక్కువ ఉంటుందండి. అసలు చాలా టైం అయితే మాకైతే 3 అవర్స్ పట్టిందండి. చాలా టైం పట్టిందండి. లైన్ అయితే పెద్దగా ఉండదండి. మేము కార్తీక మాసంలో వెళ్ళామండి. లైన్ అయితే బాగా పెద్దగా ఉంది, కానీ బాగా అనిపించిందండి. అంతసేపు నిలబడ్డా కానీ ఆ లిస్ట్ ఏం రాలేదు, కానీ చాలా బాగా అనిపించింది. అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను, చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ ఒకసారి వెళ్ళాలండి అమ్మవారి దర్శనానికి. అయితే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అసలు. అమ్మవారిది కాళికాదేవి గుడి అయితే పెద్దగా ఇట్లా అమ్మవారి అయితే విగ్రహం పెద్దగా ఉంది. మైసమ్మ గుడి పక్కన ఉంది, ఆమె పక్కనే ఉంటుంది కుడి సైడు. చాలా చిన్నగా ఉందండి గుడి. బయట సైడ్ అయితే ఎల్లమ్మ గుడి కూడా ఉందండి అక్కడ చెట్టు కింద. ఎల్లమ్మ గుడి కూడా ఉంది, కానీ ఏది మొక్కుకుంటే అది జరుగుతుందంటండి. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి ట్రై చేయండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ.
ఇక్కడ అమ్మవారికి సారా పోసి దీపం వెలిగిస్తారండి. నూనె పోయరండి. గుమ్మడికాయ కొట్టి గుమ్మడికాయలో సారా పోసి సారతోటి దీపం